శ్రీమాత్రే నమః. కుజ సర్పదోషాలు పోగొట్టే సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతం. ఒక్కసారి వింటే సకల దోషాలు మాయం. కుజ సర్పదోషాలు పోగొట్టే సుబ్రహ్మణ్య స్వామి సూత్ర పఠనం. సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుంటే సకల దోషాలు దూరం. సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతానికి సంబంధించి అనేక గాథలు, ప్రచారాలు ఉన్నాయి. అనేక పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాలు సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతం సంబంధించిన కథలు ఉన్నాయి. ఈ కథలలో కొద్దిపాటి భేదాలు ఉన్నప్పటికీ ప్రధానంగా కుమారస్వామి శివపార్వతుల తనయుడే అనే విషయం ఎటువంటి అభిప్రాయ భేదం లేదు. తారకాసుని ఆగడాలు. పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి పొందిన వరంతో గర్వంతో మదమెక్కి లోకాలపై దండెత్తి దేవ, మానవ, రాక్షసులను ముప్పతిప్పలు పెట్టసాగాడు. అతడి ఆగడాలు భరించలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మ దగ్గరికి ఆశ్రయించి ఎలాగైనా తారకాసుని బారి నుంచి ముల్లోకాలను రక్షించమని వేడుకున్నారు. దివ్య దృష్టితో తారకాసుని గురించి తెలుసుకున్న బ్రహ్మదేవుడు తన దివ్య దృష్టితో పరీక్షించి తారకాసునికి శివుని అంశతో పుట్టిన శక్తివంతమైన వీరుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలో మరణం లేదని దేవతలకు చెప్పాడు. తపస్సులో ముక్కోటి. అయితే అప్పటికి పరమశివుడు శివుని అర్ధాంగి సతీదేవి దక్ష యాగంలో ఆహుతి అవుతుంది. సతీదేవి మరణంతో వైరాగ్యంతో శివుడు హిమాలయంలో తపస్సు చేసుకుంటాడు. దేవతలతో సమావేశమైన ఇంద్రుడు శివాంశతో తారకాసుని సంహరించే వీరుడే పుట్టాలంటే పరమశివునికి తిరిగి వివాహం జరిపించాలి. తపస్సులో మునిగి ఉన్న శివుని వివాహం జరిపించడం అసంభవం. ఆ సమయంలో ఇంద్రుడు దేవతలతో సమావేశమై కర్తవ్యాన్ని గురించి ఆలోచించారు. శివుని ప్రేరేపించిన మన్మథుడి ఆజ్ఞ. ఈ జటిలమైన సమస్యలకు ఇంద్రుడు మన్మథుడి రూపంలో పరిష్కారం కనిపించింది. వెంటనే మన్మథుడిని తన సభకు రప్పించుకుని ముల్లోకాలను రక్షించడం కోసం శివుని మనసులో ప్రేమ పులకించాలని కోరాడు. మన్మథుడు లోకరక్షణార్థం కోసం ఆ పని చేయడానికి అంగీకరించి తన బాణాలకు పదును పెట్టాడు. శివునిపై మన్మథుడి బాణాల ప్రయోగం. పరమశివుడు తపస్సు చేసుకునే ప్రదేశంలో హిమవంతుని పుత్రిగా పార్వతి నిత్యం శివుని ఆరాధించడానికి హిమాలయాలకు రావడం మన్మథుడు గమనించాడు. ఒకరోజు పార్వతి శివుని సేవించుతుండగా మన్మథుడు శివుని మనసులో కోరికలు రేపే విధంగా తన బాణాలను ప్రయోగించాడు. తపోదానంలో ఉన్న శివుడు మనసులో కామ వికారం కలిగింది. శివుని ఆగ్రహానికి బూడిదగా మారిన మన్మథుడు జితేంద్రియుడైన శివుడు తన కామ వికారం కలిగించింది ఎవరోనని వెంటనే గ్రహించి కోపంతో తన మూడో కన్నును తెరిచి మన్మథుడిపై అగ్నిజ్వాలను ప్రసరింపజేశాడు. శివుడు ఆగ్రహం ప్రళయంగా మారి క్షణంలో మన్మథుడు భస్మం చేసింది. ఫలించిన దేవతల ఉపాయం. జరిగిన సంఘటనతో కలత చెందిన పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శివుడు కూడా తన తపస్సు భంగం కలిగిన చోటను వదిలి మరో చోటకు వెళ్ళిపోయాడు. ఇంద్రాది దేవతల ఆశ నెరవేరలేదు. సప్తఋషుల ప్రమేయం. ఆ తర్వాత సప్తఋషులు పూనుకుని పరమేశ్వరుని ఆశ్రయించి హిమవంతుని ప్రేరేపించి పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిపించారు. వివాహానంతరం నవదంపతులు ఏకాంతంలో అనురాగంతో ఉండగా అగ్నిదేవుడు ఒక పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి వచ్చాడు. అదే సమయంలో వెలువడిన శివుని తేజస్సును అగ్ని స్వీకరించాడు. శివుని తేజస్సును గంగలో విడిచిన అగ్నిదేవుడు శివుని తేజస్సును అగ్ని భరించలేక గంగా నదిలో జార విడిచాడు. అదే సమయంలో నదిలో స్నానం చేస్తున్న 6 కృత్తికా దేవతల గర్భంలోకి శివ తేజస్సు చేరుతుంది. వారు ఆ తేజస్సును భరించలేక తీరంలో ఉన్న రేలు పొదల్లో వదిలేశారు. కొంతకాలానికి ఆ పొదల్లో 6 ముఖాలతో బాలుడు జన్మించాడు. అతడే షణ్ముఖుడు కుమారస్వామి. రాక్షస సంహారం కోసం ఉద్భవించిన కుమారస్వామి దేవ కార్యాన్ని నెరవేర్చడానికి
సనాయుధుడైన పార్వతీదేవి కుమారస్వామిని ఆశీర్వదించే శక్తి ఆయన ఆయుధానికి ఇచ్చింది. సేనాధిపతిగా మారిన తారకాసుని సంహారం. సుబ్రహ్మణ్యుడు దేవతల సర్వ సైన్యాధ్యక్షుడిగా, నాయకుడిగా బాధ్యతలు స్వీకరించి తన తల్లి ఇచ్చిన శక్తి ఆయుధాన్ని ధరించి అపారమైన పరాక్రమంతో తారకాసునితో పాటు అతని సోదరులను కూడా సంహరించాడు. మంగళవారం రోజు ఈ సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతాన్ని చదివినా విన్నా సమస్త గ్రహదోషాలు, రాహు సర్పదోషాలు తొలగిపోయి జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని శాస్త్రవచనం. ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామియే నమః. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే